టీడీపీ అధికారంలోకి వస్తే ఇప్పుడు ఇస్తున్న పింఛను 3000 రూపాయలకు పెంచుతానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరు, చిత్తూరు జిల్లా సత్యవేడు, ప్రకాశం జిల్లా సింగరాయకొండ, ఒంగోలులో సోమవారం జరిగిన రోడ్ షో బహిరంగ సభల్లో బాబు ప్రజలకు కొత్త హామీలు ఇచ్చారు. అధికారంలోకి వస్తే పింఛన్తో పాటు నిరుద్యోగ భృతి పెంచుతామని వాగ్దానం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు టీఆర్ఎస్, టీడీపీల మధ్య తప్ప వైసీపీతో కాదని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని దెబ్బతీయడానికి మోడీ, కేసీఆర్ కలిసి కుట్రలు చేస్తున్నారన్నారు. 2000 రూపాయలు మళ్ళా 3000 రూపాయలు చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను సంపాదించేది పేదవాళ్ళ కోసం, నేను కష్టపడేది మీకోసం. నిరంతరం మీకు అందుబాటులో ఉంటా. భగవంతుడు ఇంకా నాకు శక్తి ఇచ్చాడు, సంపాదించడమే కాదు ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసే వరకు నిద్రపోను. మా ఆడబిడ్డలు, నేనే డాక్రా సంఘాలు పెట్టాను, పొదుపు ఉద్యమం నేర్పించాను, రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను, దీపం పెట్టాను. కానీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి దీపం కూడా ఆరిపేశారు. ఏమి ఇవ్వాలా మీకు? ఈరోజు మళ్ళీ హామీ ఇచ్చాను. 1 కోటి మంది చెల్లెమ్మలకి 1 లక్ష కోట్ల రూపాయల సహాయం చేసింది ఈ అన్న, ఈ చంద్రన్న విషయం మర్చిపోవద్దని మా ఆడబిడ్డలు కోరుతున్నా.